చక్రము వేల సంవత్సరాల్లో లక్షల సంవత్సరాల్లో నడుస్తుంటుంది. అయితే అందులో భాగంగా మనం దాన్ని అర్థం చేసుకోలేం. కాకపోతే మనకేంటంటే ప్రస్తుతం మనకి నడుస్తున్నటువంటి యుగము పేరు యాక్వేరియన్ ఏజ్, కుంభ యుగము అని చెప్పి అంటాం. ఈ కుంభయుగానికి సంబంధించినటువంటి లక్షణాలు భూమి మీద కనిపిస్తుంటాయి. భూమి మీద కనిపించిన తర్వాత అంటే ఏదైనా సరే ఒక యుగం అనేటువంటిది స్టార్ట్ అయినప్పుడు దాని యొక్క లక్షణాలు మొట్టమొదట చుట్టూ ఉండేటువంటి వాతావరణంలోను, తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి మనుష్యుల యొక్క సామూహికమైనటువంటి మానసిక ప్రవర్తనలోను కనిపిస్తాయి. కనిపించిన తర్వాత వ్యక్తిగతంగా వస్తాయి. అంటే ఎవరిదైనా సరే ఎప్పుడైనా సరే ఒక గ్రహము కొత్తగా మనకి ఆవిర్భవించినా కానీ, అంటే ఈ అక్వేరియన్ ఏజ్ ప్రారంభమయ్యేటువంటి సమయానికే కొద్దిగా తర్వాత కాలంలో మనకి యురేనస్ అనేటువంటి గ్రహము మనకి డిస్కవర్ అయింది, దాన్ని కనిపెట్టాడు. అంతకుముందు కూడా గ్రహం ఉంది, కానీ మొట్టమొదటిసారి హెర్షల్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త 65 సంవత్సరాల్లో ఆయన మొదటిసారి యురేనస్ అనేటువంటి ఒక గ్రహాన్ని గుర్తించి దానికి యురేనస్ ఉందన్నారు. ఆయన పేరు మీద హెర్షల్ అని కూడా ఆ గ్రహాన్ని పిలుస్తారు. అది ప్రారంభమైనప్పటి నుంచి దానికి ముందు నుంచి సుమారుగా మనకి కుంభయుగం ప్రారంభమైంది. ఈ కుంభయుగం ప్రారంభమైనప్పటి నుంచి భూమి మీద కొన్ని మార్పులు రావడం అనేటువంటిది మొదలుపెట్టాయి. ఇది అయిన తర్వాత మకర యుగం అనేటువంటిది వస్తుంది. అప్పుడు కొన్ని మార్పులు మళ్ళీ వస్తాయి. అంటే ఇవి కూడా మనకి తెలియాలి. ఇవి తెలిస్తే అంటే ఇప్పుడు ఏ యుగం నడుస్తోంది, ఆ యుగం యొక్క మౌలికమైనటువంటి లక్షణాలు ఏంటి, అది తెలిస్తే దాన్ని బట్టి మనకి తర్వాత దాంట్లోకి వెళ్తుంది. అవి గ్రహాలు చెప్పుకుంటున్నప్పుడు, యురేనస్ చెప్పుకుంటున్నప్పుడు మనం చెప్పుకుంటాం. అంటే ఉదాహరణకి మనం చూస్తే 1960 తర్వాత నుంచి సాంకేతికమైనటువంటి విప్లవం అనేటువంటిది ఒక అద్భుతంగా మనకి అలాగలాగా వచ్చేసింది. మనకి 1900 అంటే అప్పటి నుంచి అంటే భారతదేశంలోకి రావడానికి ఇంకొంచెం లేట్ అయినప్పటికీ కూడా పోనీ 80వ సంవత్సరంలో మనం చూస్తే టెలివిజన్ అనేటువంటిది ఉండడమే చాలా అరుదు, అసలు పేరు విన్నవాళ్లే ఉండుండకపోవచ్చు. 80ల తర్వాత నుంచి మనకి ఇప్పుడు చూడడానికి మనకు రైల్లో వెళ్తుంటే గుడిసే, కానీ పైన ఒక యాంటెన్నావో ఒక డిష్ టీవీ కూడా ఉంటుంది. అంటే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అంతే. 20 ఏళ్ళ 30 ఏళ్లలో ఎంతగా మనకి ఈ సాంకేతికమైనటువంటి విజ్ఞానము అభివృద్ధి చెందేస్తుందంటే ఒక సెల్ ఫోను, ఒక కంప్యూటరు, ఒక ల్యాప్టాప్ ఇటువంటివన్నీ మామూలు అయిపోయాయి. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం లేదు. అంటే ఇంత వేగంగా అభివృద్ధి రావడము అనేటువంటిది ఎలా సాధ్యము అంటే ఇది కుంభయుగం కాబట్టి ఆ కుంభయుగం యొక్క ఆ ప్రభావం వల్ల. అంతకుముందు కూడా ఉన్నాయి కంప్యూటర్స్ అనేటువంటివి. ఎప్పుడో మనం చదువుకున్నట్టు చార్లెస్ బబేజ్ కంప్యూటర్ పితామహుడు అని చెప్పి చదువుకున్నట్టుగా ఎప్పుడో ఒక 200 ఏళ్ల క్రితం 300 ఏళ్ల క్రితం నుంచే మనకి వాటి యొక్క ఇది ఉంది. కానీ విపరీతమైనటువంటి అభివృద్ధి, ఒక క్వాంటమ్ లీప్ అని మనం అన్నట్టుగా, ఒక ఉరికినట్టుగా అది ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళలో వచ్చేసింది. అది ఎప్పటి నుంచి హెర్షల్ అనేటువంటి యురేనస్ అనేటువంటి గ్రహాన్ని కనిపెట్టిన తర్వాత నుంచి దాని యొక్క ప్రభావం అలాగలాగా అందుకోవడం మొదలుపెట్టేసి వచ్చేసింది. ఆ రకమైనటువంటిది. అలాగే తర్వాత నెప్ట్యూన్ అనేటువంటి గ్రహాన్ని కనిపెట్టిన తర్వాత మెరైన్ రంగంలో విపరీతమైనటువంటి అభివృద్ధి వచ్చేస్తుంది. అంటే మనకి చమురు అన్వేషణలు కానీ, అంటే సముద్రములో ఉండేటువంటి ఈ దానికి సంబంధించినటువంటి జంతుజాలము కానీ, అయితే సముద్ర నౌకాయానము కానీ, ఇటువంటి వాటిలో విచిత్రమైనటువంటి మార్పులు. తర్వాత ఫోటోగ్రఫీలో విపరీతమైనటువంటి మార్పులు. అవి ఈ సినిమాల్లో వాటిల్లో టెక్నిక్లు అవి కూడా నిమిషానికి మారిపోతూ వస్తున్నాయి. అవన్నీ కూడా నెప్ట్యూన్ అనేటువంటి గ్రహం యొక్క ప్రభావం. అంటే దాదాపు ఒక గ్రహము యొక్క ప్రభావము భూమి మీద ఉంటుంది. ఆ భూమి నుంచి మనుషుల యొక్క జీవితాల్లోకి వస్తుంది. అలాగే ఒక యుగము యొక్క ప్రభావం కూడా అలాగే వస్తూ ఉంటుంది. అయితే ఈ యుగములు అనేటువంటి వాటిలో మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పటికీ మనం ప్రస్తుతం ఉన్నటువంటిది కుంభము అనేటువంటి ఒక యుగంలో ఉన్నాం. ఈ కుంభయుగం యొక్క లక్షణాలు ఏమిటంటే విపరీతమైనటువంటి మార్పులు. సేమ్ మనం కుంభరాశి గురించి తర్వాత యురేనస్ గురించి చెప్పుకుంటాం సేమ్ అవే. అంటే ఎంత విపరీతమైనటువంటి మార్పులు అంటే అంతకు ముందు ఉండేటువంటి పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటిని తోసేసి కొత్త పద్ధతిని తీసుకురావడం. సంప్రదాయం అనేటువంటిది, ఒక ట్రెడిషన్ అనేటువంటి దాన్ని బ్రేక్ చేసేయడం.
అంటే ఒక 50 ఏళ్ల క్రితం మనం చూసుకున్నా కానీ 1900 సుమారు 50లోనూ 60లోనూ విదేశాలకు వెళ్ళేవాళ్ళు తక్కువ మంది ఉండేవారు. ఏ అమెరికాకో వెళ్ళడం అంటే ఎక్కడో ఒకడు. ఇప్పుడు ప్రతి 2 కుటుంబాల్లోనూ ఒకళ్ళో ఇద్దరు అమెరికాలో ఉంటున్న వాళ్ళే ఉన్నారు. మనం ఎవళ్ళని కదిలించినా వాళ్ళ పిల్లలో తమ్ముళ్ళు ఎవరో ఒకళ్ళు అమెరికాలో ఉంటున్నటువంటి వాళ్ళే. కానీ ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ల క్రితము ఇంతగా లేదు. ఎవరో ఒకళ్ళో ఇద్దరు వెళ్ళేవారు. వెళ్ళినా అక్కడ సెటిల్ అయిన వాళ్ళు తక్కువ మంది. కానీ ఈ కాలంలో అలాగే ఎందుకు అంటే ఈ యురేనస్. అంటే అంతకుముందు ఏమిటి, సముద్రం దాటడం అనేటువంటిది కానీ విదేశాలకు వెళ్ళడం అనేటువంటిది కానీ పనికిరాదు. అసలు ఓడకి వెళ్ళడము అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయరేమో అని చెప్పి వివేకానందుడు చాలా చాలా ఇచ్చేసి కన్యాకుమారి దగ్గర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తే ఆ గురువు గారు సముద్రం మీద రామకృష్ణ పరమహంస అలాగ నడిచొస్తున్నట్టుగా కనిపిస్తే అమ్మ ఆ విజన్ వల్ల ఆ దృశ్యం వల్ల సరే ఈయన నాకు అనుమతి ఇచ్చారు విదేశాలకు వెళ్ళడానికి అనుకున్న తర్వాత అప్పుడు ఆయన ఓడకి బయలుదేరి చికాగో మహాసభలకు వెళ్ళాడు. అంతవరకు అసలు ఇంకొక సముద్రం దాటాలి అంటే పూర్వకాలం అది ఒప్పుకునేవారు కాదు. సముద్రం దాటము అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయడానికి వీల్లేంది. అలాంటిది ఇప్పుడు నిమిషానికి ఒకసారి అటు వెళ్తున్నారు ఇటు వస్తున్నారు అలాగా జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా కుంభయుగం యొక్క మార్పులు. ఆ యుగము రావడంతో ఇటువంటివన్నీ కూడా వస్తున్నాయి. అంటే అంతవరకు మనం ఏవైతే నమ్మకాలు పెట్టుకుంటామో అవన్నీ కూడా బ్రేక్ అయిపోతూ వస్తాయి. కొత్తవి వస్తాయి. అంటే ఒక 50 ఏళ్ల క్రితం వితంతు వివాహము పునర్వివాహము అంటే అదొక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. ఎక్కడో వీరేశలింగం లాంటి వాళ్ళు అది కష్టపడి పెద్ద యుద్ధం చేయాలి. ఈ కాలంలో పెద్ద ఏం లేదు, ఇలా డైవర్స్ తీసుకుంటున్నారు, మళ్ళీ ఇచ్చేస్తున్నారు, భర్త పోయిండి మళ్ళీ అమ్మాయికి వడి చేస్తున్నారు. దాని గురించి ఆలోచించడం లేదు. అది పెద్ద తప్పు అని కూడా ఎవరు అనుకోవట్లేదు. అంటే మనుషుల యొక్క మనస్తత్వంలోనే ఒక మార్పు వచ్చేసింది. అంటే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒక 50 ఏళ్ల క్రితం ఉండేటువంటి మన తాతలో ముత్తాతలో ఒప్పుకోలేనిటువంటి దాన్ని ఇప్పుడు మనం ఒప్పేసుకోగలుగుతున్నాం. మనం దాని గురించి పెద్ద ఆలోచించాం. అలాగే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కానీ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ కానీ లేకపోతే విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడం కానీ ఇంకా కొంచెం ఇదిగా ఉన్నప్పటికీ కూడా చాలామంది ఇప్పుడు యాక్సెప్ట్ చేసేస్తున్నారు. అదే మన ఒక 30-40 ఏళ్ల క్రితం దాని గురించి అసలు ఆలోచించడం అనేటువంటిది కూడా కుదిరేటువంటి పని కాదు. ఇవన్నీ కూడా కుంభయుగం యొక్క లక్షణం. అంటే మార్పు విపరీతమైనటువంటి మార్పుని తీసుకొస్తుంది. ఇంకా దాంట్లోనే మనము ఉన్నాం. అంటే ఆ యుగం యొక్క లక్షణాలు తెలియాలి, తర్వాత ఈ రాసుల యొక్క గ్రహముల యొక్క లక్షణాలు మనకి తెలియాలి. ఇవన్నీ నెమ్మదిగా మనం చెప్పుకుంటాము. అంటే మొదటి 2-3 క్లాసులు ఇటువంటివి చెప్పుకున్న తర్వాత మనము వీటిల్లోకి ప్రవేశిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అది